నా భారత మాత నా భారతదేశమైనటువంటి ఆ జాతీయ భక్తిని కలిగి ఉన్నటువంటి గొప్ప శక్తి ఇచ్చింది భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన మానవుడు ఆ రాజ్యాంగంలో ఏ మనిషి అయినా అది ఈశాన్య రాష్ట్రాలు కావచ్చు, కాశ్మీర్ కన్యాకుమారి కావచ్చు, ఏ పౌరుడికైనా ఒకటే ఓటు హక్కు, లక్షల కోట్ల యజమానైనా అమ్మాయి కావచ్చు, గుడిసెల్లో పెళ్లి లేకుండా మామూలు మనిషి కావచ్చు, అందరికీ కూడా ఒకటే ఓటు హక్కు కల్పించారు మన రాజ్యాంగం. అంతేకాదు ఏ పౌరుడికైనా ఏ మనిషికైనా తను ఏది నమ్ముకుంటే ఆ సిద్ధాంతం ఆ పార్టీ రకంలో ఆ భారత ఆగిపోయింది. రాజ్యాంగం భారత ప్రభుత్వం కనీస కర్తవ్యం ఈ దేశంలో సృష్టించబడిన సంపద ఏదో ఆ సంపద అశేష ప్రజానికానికి అన్నపెట్టిగా ఉండాలని భావించి వారు ఉద్దేశంతో చెప్పారు. డెవలప్మెంట్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మానవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం. కానీ కానీ ఇవాళ ఏం జరుగుతుంది? అంబేద్కర్ అన్నట్టుగా కులాలు పోయి, అంబేద్కర్ అన్నట్టుగా రాజ్యాంగం రాసినట్టుగా అంతరాలు పోయి, ఇవాళ కులాలు పోకపోగా ఇంకా నాకు ఈ కులంలో రిజర్వేషన్ కల్పించాలని కులం వచ్చేయంటే అలాంటి ఉద్వాదం అంబేద్కర్ గారు 15 ఈ కులం రిజర్వేషన్ పోతాయి, అందరూ ఒకరొకరు బాధ్యత వారాసించారు. కానీ 75 సంవత్సరాల స్వతంత్రం ఈ సందర్భంలో కూడా మనం చూస్తా ఉన్నాం. మమ్మల్ని ఎస్సీలో కలపండి, మమ్మల్ని ఎస్సీలో కలపంటే రిజర్వేషన్ పోకుండా ఇంకా ఎన్నో అంతరాలు పెరిగిపోతుంది. కాబట్టి ఆ డిమాండ్ చేస్తున్నాం. ఇది మంచిది కాదు. సాడ్ పార్ట్ ఇలా సంఘోత్సవాలు జరుపుకున్నప్పుడు కూడా ఈ పార్ట్ మన గొప్ప కాదు. అదేవిధంగా ఇవాళ చూస్తాం ఎవ్రీ డే కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్య కుటుంబాన్ని చూస్తాం. తండాలలో పిల్లల్ని పోషించలేక ఆడపిల్లలు ఆత్మహత్య చూస్తుందని ఇవాటికి కనిపించిన అమ్మాయిలకు అడగట్లేక కానీ అందరికీ సరిగ్గా చూసుకోలేక అనేక కుటుంబాలు చిరిగిపోతున్న చూస్తాం. సంపద సృష్టించబడ్డ బడ్జెట్ పెరిగిన లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెరిగినప్పటికీ కూడా ఎందుకు ఇంకా ఈ నిధులు దాపించిందో ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఆర్థికతలు, దేశంలో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్, పొలిటికల్ పార్టీస్ తప్పకుండా గవర్నమెంట్ అందరికీ మాట్లాడవచ్చు. కానీ ఈ దేశంలోనే ఇంత వ్యత్యాసం ఒకటే జనరేషన్లో రెండో జనరేషన్లో లక్షల కోట్ల అద్భుతమైనటువంటి వాళ్ళ వైపు ఇవాళ భూమి లేక అన్నమో రామచంద్రుడు చెప్పి కొత్త చేపట్టుకొని ఇవాళ వలసకు లేకపోతున్నటువంటి వాళ్ళు అది మీ జిల్లాలో తెలుసు. పాలకుడు ఎవరుగా దేశానికి పరిచయం తెలుసు. కొత్త చేయబడి దుబాయ్ పోయి మనం ఇంట్లో చూస్తూ ఉంటాం. దుబాయ్ పోయేవాళ్ళు, సౌదీ పోయేవాళ్ళు అక్కడ జైల్లో చచ్చిపోతున్నటువంటి శవాలను చూస్తూ ఉంటాం. ఇవాళ దేశంలో దీని మీద రాజ్యాంగ స్ఫూర్తి సంపద అందరికీ చెందడం మరి ఆలోచించుకోవాల్సినటువంటి ఉన్నది. నేను చాలాసార్లు చెప్తా ఉంటా, కాన్సన్ట్రేట్ ఎకానమీ లీడ్స్ టు పావర్టీ. సంపద కేంద్రీకరించబడితే ఆ దేశం ప్రతిపక్షంగా ఆసక్తి. కాబట్టి ఇవాళ ఈ స్వర్ణోత్సవం ఈ భారత స్వతంత్ర
రాజ్యాంగ ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ఈ సందర్భంలో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఇలాంటి ప్రభుత్వాలు నేను ఒక వాడిని చెప్పవలసిన ఊళ్ళలో గ్రామాల్లో అనుభవం. ఎందుకంటే అప్పుడు వచ్చింది అంటే ఆనాడు 10 మంది పిల్లలున్నా 12 మంది పిల్లలున్నా ఇంత టెక్నాలజీ ఇంత సంపద లేకపోయినప్పుడు కూడా ఆనాడు వాటర్ లేవు, ఆనాడు బాధలు లేవు, ఆనాడు మా అమ్మకు ఆ నాన్నకు పిల్లలు బాగా కాలేదు. కానీ ఇవాళ పిల్లలు తల్లి బాగా ఎందుకు ఒకసారి ఎందుకంటే ఊళ్ళలో ఒక 40 కోట్ల ఉంటే ఒక 5 కోట్లు అంటే నీకగా కృష్ణారావు నీకు ఎదిగిన కొడుకులు కాదు ఈ బ్రహ్మాండాన్ని పండిస్తామని బాగా ముందుకోసం చెప్పి తెలుసుకున్నాడు. అంటే మనిషిని సంపద భావించి అన్నాడు. కానీ మన మనిషిని బాగా అంటే ఎందుకు ఇట్లాంటి కాలం వచ్చిందో మనం సాధించుకోవాలి. ఇవాళ దేశంలో రాష్ట్రంలో ఒక సవాల్ మనం ఏమనుకున్నాం, మన చూడగానే అమ్మ రిక్షా తొక్కేటప్పుడు మన ఉన్నాయి తాళ్ళకి చాప పట్టి పొగ వేసి కూలి పని చేసి నా జీవితం నా పిల్లల రాష్ట్రం నా కొడుకు చదువుకొని వాడు ఉద్యోగం చేస్తే వాడు గొప్పగా జీవిస్తే మనిషి జీవితాలు గొప్పగా జీవిస్తే ఆనందపడుతుంది. కానీ తనకు చదువు రాకపోయినప్పుడు ఒక మొత్తం వస్తే ఎక్కడో చదువుకుంటుంది. ఆ ఉత్తరం ఒక బస్సు అయితే ఆ బస్సు మీద పేరు చదువుతుంది స్థాయి బాధపడదు. కానీ అలాంటి కుటుంబాలు ఇవాళ ప్రతి ఇంట్లో అది దళిత బస్తీ కావచ్చు, అది పేద కుటుంబాలు గుడిసెలు కావచ్చు, అందరి ఒకటే ఆశయం చదువు సకల సమస్య పరిష్కారం చెప్పి ఇంగ్లీష్ మీడియం చదివించి ఏదైనా కఠిన వాళ్ళు ఇంట్లో చదివించారు, ఇంకా కఠిన వాళ్ళు హైదరాబాద్ చదివించారు, పేదవాళ్ళు గ్రామాల్లో పాఠశాల చదివించారు. ఆ పిల్లలు ఒక్కొక్కరు 10వ తరగతి ఇంటర్మీడియట్ కాదు, డిగ్రీ చదివించు, పీజీ చదివించు, ఇంజనీరింగ్ కోర్సు ఎక్కడలేదు, ఎంసీఏలు, ఎంబీఏలు, ఫార్మసీలు ఇవాళ ప్రతి కుటుంబంలో ఒకరున్నా ఇద్దరున్నా చదువుకొని కళ్ళ ముందే ఉపాధి లేక ఎట్లా తల్లిదండ్రులు చదువుకున్నాడు. ఇంకా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే